సో ఐరన్ ఏం చేస్తుందంటే మీ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తయారు చేస్తాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏ మన బాడీలో వివిధ ఆర్గన్స్ కి ఆక్సిజన్ తీసుకెళ్తుంది. ఈ ఆక్సిజన్ లేకపోతే అసలు బ్లడ్ ఫ్లో ఉండదు, ఈ బాడీ పార్ట్స్ పనిచేయవు. మీకే కాదు, మీరు గర్భవతి అయినప్పుడు మీ గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ తీసుకెళ్తాయి. ఈ ఆక్సిజన్ లేకపోతే సరిగా డెవలప్ అవ్వకపోవడము, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడము, గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉండడము, స్టిల్ బర్త్ అవ్వడం అనేది చాలా సీరియస్ ప్రాబ్లమ్. సో ఐరన్ కంటెంట్ కరెక్ట్ గా ఉండాలి. ఎంత ఉండాలో మీ బాడీలో అంత ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి. కరెక్ట్ గా ప్రెగ్నెంట్ అయినప్పుడు కాదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాగానే మీరు ఈ లెవెల్స్ అన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి చాలా ముఖ్యమైన సప్లిమెంట్స్ అండి. ఇవి తక్కువ ఉంటే ప్రీ మెచ్యూర్ బర్త్ అయిపోవడం 9 months కన్నా ముందు, లేదా బర్త్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక వెయిట్ సరిగా ఉండకపోవడం అనేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ తక్కువ ఉంటే ఉంటుంది ప్రాబ్లం. నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ ఇద్దరికి బాగా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే లెవెల్స్ తక్కువ ఉంటే మీరు సప్లిమెంట్స్ లాగా కూడా తీసుకోవచ్చు.